ఆ తెలంగాణలో ఈ నెలాఖరున రెండో విడత ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ చెప్పిండు. పేదింటి కల నెరవేర్చడానికి పక్షపాతం లేకుండా ఇల్లు మంజూరు చేస్తున్నట్లు వివరించిండు. అలాగే అర్హులైన వారికి మూడో నాలుగో విడత కూడా ఇస్తామని ఖమ్మం జిల్లా నెలకొండపల్లి సభలో తెలిపిండు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నట్లు మంత్రి చెప్పిండు. అంతా మంచిగానే ఉన్నది కానీ మొన్నటికి మొన్న పాలేరు వద్ద ప్రజా దర్బార్లో తెలిసింది ఎటువంటి లబ్ధిదారులు ఉన్నారో. కొడుకు లండన్లో చదువుతాడు, బిడ్డ కరెంటు డిపార్ట్మెంట్ నౌకరి, ఇంకో కొడుకు చాణక్య ఛానల్ నడుపుతాడట. అయినా కూడా వీరు పేదోళ్ళేనట. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఎంతమంది పిల్లలక? పిల్లలు ఎంతమంది? నలుగురు పిల్లలు మాకు. నేను మా వారికి నేను రెండో భార్యని. ఏం చదువుతున్నారే? మా పిల్లల బాబు లండన్ వెళ్ళాడు, చిన్న బాబు. పెద్ద బాబు రాజకీయంగా చాణక్య స్ట్రాటజీ ఛానల్ నడుపుతుంటారు. ఒక పెద్ద పాప, చిన్న పాప ట్రిపుల్ చేసింది, కరెంట్ డిపార్ట్మెంట్, ఇప్పుడు జాబ్ చేస్తుంది. ఇప్పుడు మీ వల్ల మేము ఇల్లు కట్టుకున్నాం, ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కట్టుకున్నాము. మీకు చాలా ధన్యవాదాలు. మీరు ఇంకా ఇంకా ఎన్నో పనులు చేయాలి, ఈ ప్రభుత్వం ఇలాగే నడవాలి అని కోరుకుంటున్నాము. నమస్కారం అండి.